బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మద్యం పరిశ్రమలు నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా జనావాసాల్లో మద్యం ఏరులై పారుతుండటంపై రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట ఎమ్మెల్యే వేకుల జోగేశ్వరరావు తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. మద్యం పాలసీపై గత 18 నెలల్లో ఏమీ చేయలేదని, మద్యం షాపులు ఎమ్మెల్యేల పర్యవేక్షణలోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ పిల్లి శ్రీనివాస్, జడ్పీటీసీ కుడిపూడి రాంబాబు, కౌన్సిలర్స్ మందపల్లి రవికుమార్, మొండి బాపిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, పిల్లా వీరబాబు, ఐటీ వింగ్ కన్వీనర్ యారామటి వెంకన్నబాబు, బూత్ కమిటీ కన్వీనర్ పోతుల ప్రసాద్, యాదగాని రామకృష్ణ, గణేష్, మేడిశెట్టి గోవిందు, కోళ్ల శ్రీను పాల్గొన్నారు. ఒక 5 కేజీలు 6 కేజీలు ఎంతో తక్కువ వచ్చిందని చెప్పేసి అతని మీద కేసు పెడతానని చెప్పి బెదిరించి డిపో తీసి పక్కోడికి వేసేది అనఫిషియల్గా. వాడు భయపడి వస్తే మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తున్నాడు. మరి ఆ కేసు ఏమైపోయింది? మళ్ళీ ఆ షాప్ అతనికే ఇచ్చారు. షాప్ ఏదన్నా సీట్ చేసిన తర్వాత ఆ షాప్ మళ్ళీ అతనికే ఇవ్వాలనుకుంటే అది 6A కేసు పెట్టి 6A కేసులో ఫైన్ వేసిన తర్వాత ఫైన్ కడితే ఆ డిపో అతనికి చెప్తారు. ఏమీ లేకుండా మళ్ళీ ఆ డిపో అతనికి ఎలాగొచ్చింది? మీరు పెట్టేటువంటి భయం వల్ల వచ్చి శరణ బాబాయ్ అని చెప్పుకుంటే ఆ డిపో మళ్ళీ అతనికి వచ్చింది. ఇదా విధానం, ఇదా పరిపాలన. ఏం చేస్తారు? కపిలేశ్వర్లో ఉన్నాయి షాపులు ఈవేళ 2-3 తీసేది. తాపపూడి నాయకులు చెప్పారని చెప్పేసి మీరు చేసేటువంటి విధానాలు మంచి కాదనేటువంటిది కూడా ప్రభుత్వాలు ఉండొచ్చు, పోవచ్చు. ఎప్పుడు శాశ్వతంగా ఒకే ప్రభుత్వాలు ఉండవు, మారుతుంటాయి. ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాలు నడుస్తుంటాయి.